అది లాస్ట్ టైం మేము చెప్పాం. అలాగే తిరుమల ఎక్స్ప్రెస్ సంబంధించి కూడా విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది కనుక విజయనగరం నుంచి కూడా అడిగాం. కోరమండల్ ఎక్స్ప్రెస్, మిగతా 4 ఎక్స్ప్రెస్లు ఏవైతున్నాయో అవి కూడా మొన్ననే మీ నోట్లో మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా రైల్వే మంత్రికి ప్రత్యేకంగా కలడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం సంబంధించి ఆ డెవలప్మెంట్ కూడా చెప్పాం. రేపు 29ని భువనేశ్వర్లో కూడా మనకి జీఎం గారితో నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన పార్లమెంట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రేపు ప్రత్యేకంగా 29ని 10 గంటలకు భువనేశ్వర్లో మీటింగ్ ఉంది. దాని మీద కూడా ప్రస్తావన చేస్తున్నాం. మనకి పైనుంచి వచ్చిన ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్కి విజయనగరం హాల్ట్స్ ఇవ్వమని, విజయనగరంతో పాటు మన సివిల్ బిల్లు కూడా ఇవ్వమంటున్నాం. కొన్ని ప్రధానంగా ఇక్కడైతే ఏవైతే లేవో అవన్నీ సౌకర్యాల మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. మనమే స్వయంగా ఆ సమావేశంకి హాజరవుతున్నాం. ఆ సమావేశంలో కూడా ఒక నోట్ తయారు చేసాం. అలాగే నియోజకవర్గం ప్రజానీకం కూడా మీ ద్వారా కూడా మేము సోషల్ మీడియాలో కూడా పెట్టాం. మీ ద్వారా కూడా ఒకటి అపీల్ చేస్తున్నాం. మీ పరిధిలో ఏవైతే రైల్వే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా మా దృష్టి తీసుకొస్తే, మా ఆఫీస్ దృష్టి తీసుకొస్తే అవి రేపు ప్రస్థానం చేయడం బాగుంటుంది. దాదాపు 4 గంటల సమావేశం ఉంటుంది. ప్రతి పిన్ టు పిన్ మన పార్లమెంట్ సంబంధించిన ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు కానీ, లేకపోతే కావాల్సిన సౌకర్యాలు కానీ, లేకపోతే అడ్వాన్స్గా మనం ఏం చేయాలో సూచనలు సలహాలు ఇమ్మని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.